ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరలా ఈ యొక్క 15వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, హల్లెలూయా, తన ఐశ్వర్యము చొప్పున. చూడండి, ఈరోజు నేటి దినాల్లో విశ్వాసులు కూడా, క్రీస్తును అంగీకరించినటువంటి ఆ వ్యక్తులు కూడా చూడండి, ఆయా సమస్యలు రాగానే, ఆయా ఇబ్బందులు రాగానే, ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు రాగానే చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. చాలామంది కంగారుకు గురవుతూ ఉంటారు. చాలామంది భయానికి గురవుతూ ఉంటారు కదండి. ఈరోజు కాగా అందుకనే చూడండి, తన ఐశ్వర్యము చొప్పున, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, దేవుడు ఇంకా మీకున్న ప్రతి అవసరతలో, మీకున్న ఆ యొక్క ఇబ్బందులను బట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ యొక్క ప్రతి అవసరమును తీర్చును అన్నప్పుడు మీరు ఇంకా ఆందోళన చెందవలసిన అవసరం ఏముందండి? మీరు భయానికి గురవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ఆయన యందు, మీరు విశ్వాసులు అని అంటే దేవునిని విశ్వసించేవారు, ఆయన వాక్యాన్ని విశ్వసించేవారు కదండి. ఆయన మీద ఆధారపడే వ్యక్తులు విశ్వాసులు అనేసరికి కదండి. ఇంకా మీరు ఆయన మీద ఆధారపడుతున్న వ్యక్తులుగా మీరు ఉంటున్నప్పటికీ, మీరు ఆయనతో మీరు ముందుకు కొనసాగుతున్న వ్యక్తులుగా మీరు ఉంటున్నప్పటికీ మీరు ఇంకా ఆందోళన చెందవలసిన అవసరం ఏముంది కదండి. మీరు ఇంకా వాళ్ళ నుంచి సహాయం వస్తుందేమో, వీళ్ళ నుంచి సహాయం వస్తుందేమో అని మనుషుల వైపు చూసే అవసరం ఏముంది మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారా? అందుకని అంటున్నాడు కదా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? క్రీస్తును అనుసరిస్తున్న వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా, ప్రార్థన చేస్తున్నప్పటికీ, వాక్యం చదువుతున్నప్పటికీ నువ్వు ఆయన మీద ఆధారపడగలుగుతున్నావా? నీ యొక్క ప్రతి సమస్యలలో, నీ యొక్క ప్రతి వ్యతిరేకతలలో, నీ యొక్క ప్రతి ఇబ్బందులలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించగలుగుతున్నట్లయితే, ఈరోజు అందుకనే విశ్వసించువాడు కలవరపడడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ఏ పరిస్థితులు వచ్చినా, నువ్వు ఏ వ్యతిరేకతలు నీ జీవితంలోకి వచ్చినా, నువ్వు ఏ విషయంలో కూడా, దేని విషయంలో కూడా నువ్వు ఏ మాత్రం కూడా కలవరపడవు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఈ రీతిగా ఉండాలి. క్రీస్తును అంగీకరించినప్పటికీ కూడా ఇంకా నువ్వు వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, లోకం వైపు అది చేయాలా, ఇది చేయాలా, ఎవరిని అడగాలి, ఏది చేయాలి, నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు ప్రతివి దేవునికి అడగడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా, ఎందుకో నువ్వు దేని కోసం కూడా నువ్వు ఆర్థించవలసిన అవసరం ఏం లేదు. హల్లెలూయా. ఎవరి కోసం ఎవరి విషయమై వేరే వాళ్ళ కోసం నువ్వు ఆర్థించవలసిన విషయమే లేదు, అవసరం లేదు. ఆయన ఏదైనా నీ లైఫ్లో చేయగలుగుతాడు. ఆయన నీకు సమస్తం, ఆయన నీకు తోడుగా ఉండి నీ లైఫ్లో ఏదైనా నువ్వు సాధించడానికి నీకు శక్తిని, బలమును దేవుడు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీ ప్రతి అవసరమును ఆయన తీర్చడానికి సామర్థ్యము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా.
మీ యొక్క ప్రతి ప్రతికూల పరిస్థితులలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయన సామర్థ్యము గలవాడై ఉన్నాడు. దేని విషయంలో కూడా నువ్వు అసలు భయపడని అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. విశ్వసించువాడు కలవరపడడు. అంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీకుంటున్న పరిస్థితులను బట్టి, నీకుంటున్న అప్పులను బట్టి, నీకుంటున్న అనారోగ్య సమస్యను బట్టి, నీకుంటున్న వ్యతిరేకతలను బట్టి, నీకుంటున్న ఆ యొక్క కష్టములను బట్టి నువ్వు అసలు వరి అవ్వని అవసరమే లేదు. ఎందుకనంటే ఆయన ఐశ్వర్యము చొప్పున మీ యొక్క ప్రతి అవసరమును ఆయన తీర్చుతానని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. హల్లెలూయా. అందుకనే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్గా నువ్వు నమ్మవలసింది ఆయన వాక్యాన్ని. ఆయన వాక్యమును నువ్వు నమ్మినట్లయితే, ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన యొక్క ఐశ్వర్యము చొప్పున ప్రతి నీ అవసరమును దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఇన్ని రోజులు అందరికి అడిగి అలసిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసి నీ యొక్క పనిని ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి నీ యొక్క పనిని ప్రారంభించు. చూడండి, నీ యొక్క అవసరత ఏదైతే ఉంటుందో, ఈ ఒక్కోసారి దేవుడు వేరే వాళ్ళను కూడా నీ లైఫ్లోకి నీ అవసరత తీర్చడానికి వేరే వ్యక్తులను ప్రేరేపించి కూడా దేవుడు నడిపించచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, నువ్వు ప్రార్థించడం నువ్వు ప్రారంభించు. నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడడం ప్రారంభించు. మందిరానికి వెళ్తున్నావు, రోజు ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, సేవకుడు చెప్పే వాక్యాన్ని వింటున్నావు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు నమ్మడం లేదు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు బిలీవ్ చేయడం లేదు. నువ్వెప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు బిలీవ్ చేస్తావో, హల్లెలూయా, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు బిలీవ్ చేస్తావో, ఆ రీతిగా అనేకులను నీ కొరకు దేవుడు ప్రేరేపించి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అనేకులను నీ యొక్క అవసరతను తీర్చడానికి అనేకులను దేవుడు ప్రేరేపించి నడిపించబోతున్నాడు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దీని విషయంలో అసలు నీకుంటున్న నా పిల్లల మ్యారేజ్ నేను ఎట్లా చేయాలి, నా పిల్లల ఫంక్షన్స్ నేను ఎట్లా చేయాలి, ఇంట్లో పూట గడవని పరిస్థితిలో ఉంది, నేను ఏ విధంగా నేను చేయాలి, ప్రార్థన చేయి. దేవుడు నీకు ఒక మార్గమును తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులను నీ విషయమై అనేకులను దేవుడు ప్రేరేపించబోతున్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడానికి కోరేషును దేవుడు లేపుకున్నట్లుగా, హల్లెలూయా, హల్లెలూయా, కోరేషును దేవుడు లేపుకున్నట్లుగా, కోరేషు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించినట్లుగా అనేకుల హృదయాలను నీకు సహాయము చేయడానికి అనేక హృదయాలను దేవుడు ప్రేరేపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి ఈరోజు? అంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేని విషయంలో నువ్వు వరి అవ్వనవసరం లేదు. నువ్వు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నువ్వు ఆయన యందు నువ్వు నిలకడగా ఉంటున్న వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నట్లయితే, దేని విషయంలో కూడా నువ్వు అలసిపోనవసరం లేదు. దేని విషయంలో నువ్వు కృంగిపోనవసరం లేదు. దేని విషయంలో నువ్వు భయంకరమైన ఆ యొక్క స్ట్రెస్ గురవ్వనవసరమే లేదు. నీ యొక్క ఆరోగ్యమును పాడు చేసుకునే అవసరమే లేదు. హల్లెలూయా. దేవుని ప్రశాంతంగా ఉండు. హల్లెలూయా. ఇదిగో ఆకాశ పక్షులు విత్తవు కోయవు కానీ, ఇదిగో అవి కొట్లలో కూర్చుకోవు కానీ, అనుదినము నీ యొక్క ఆకాశ పక్షులను పోషించుచున్నాడు కదా. ఇదిగో మీరు వాటికంటే బహుశ్రేష్ఠులై ఉన్నారు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదన్నట్టుగా. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యాలను నమ్మడం లేదు? ఎందుకు ఈ యొక్క దేవుని వాక్యం నీకు ఈ యొక్క కష్టకాలంలో, నీ యొక్క శ్రమల కాలంలో ఎందుకు ఈ వాక్యమును నువ్వు జ్ఞాపకం ఉండట్లేదు? నీకు ఈ వాక్యాన్ని నువ్వెందుకు నమ్మట్లేదు?
హల్లెలూయా. ఈ వాక్యములను నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ప్రార్థనలకైనా జవాబును అనుగ్రహించబోతున్నాడు. అనేకులను సహాయము చేయడానికి, నీ కొరకు సహాయము చేయడానికి దేవుడు అనేకులను ప్రేరేపించి దేవుడు నీ యొక్క ప్రతి అవసరమును తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి అవసరమును తీర్చబోతున్నాడు. డోంట్ వరీ. ఏ విషయంలో కూడా నువ్వు వరి అవ్వకు. దేవుడు నీ ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు కొనసాగగలుగుతున్నట్లయితే నీ యొక్క ప్రతి అవసరమును ఆయన తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి ఈ రోజు నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నాయన బిడ్డలు ఏ అవసరతలలో నాయన బిడ్డలు ఉంటున్నారు నాయన తండ్రి, ఇదిగో నాయన నీ మీద ఆధారపడి నీ మీద ఇదిగో నాయన విశ్వసించి ముందుకు కొనసాగగలిగే అట్టి విశ్వాసమును ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించండి. ఇదిగో నాయన క్రీస్తు యేసు నందున్న ఇదిగో నాయన మహిమలో వారి యొక్క ప్రతి అవసరమును తీర్చండి తండ్రి. నీ ఐశ్వర్యము చొప్పున వారి యొక్క ప్రతి అవసరమును తీర్చి వారి పక్షాన నాయన మీరు ఉండి గొప్ప కార్యములు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మీ అందరి కొరకు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా పాల్గొనండి. ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ 3 to 4 జరుగుతున్న ఆ యొక్క గూగుల్ మీట్ లైవ్లో మీరందరూ కూడా పాల్గొనండి. మరలా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరుగుతున్న ఆ లైవ్లో కూడా మీరు అందరూ కూడా పాల్గొనండి. ఇంకా 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి ఎంతమంది సిద్ధపడుతున్నారండి? ఎంతమంది మీరు ఆలోచన చేసుకుంటున్నారు? ఎంతమంది ఆ యొక్క సభలకు రావాలనేది ఎంతమంది తీర్మానించుకుంటున్నారు? ప్రతి ఒక్కరు రండి. ఇదిగో అద్భుతమైన రీతిలో అద్భుతమైన వర్తమానం విడుదలవ్వబోతుంది. దేవుడు మీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములను ఆ రోజు జరిగించబోతున్నాడు. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 11, 12వ తేదీ 2 రోజుల ఆ సభలు మనకు ఉంటాయి. 5 గంటలకి ఆ సభలు ప్రారంభించబడబోతున్నాయి. ఎవ్వరు కూడా అసలు టైహాన్ని వృధా చేసుకోకండి. టైహానికి రండి. ఎగ్జాక్ట్లీ 5 కల్లా అక్కడ అందరూ కూడా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. స్థలం వచ్చేసరికి ఇక్కడ రాయకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కనే మన యొక్క మీటింగ్ జరగబోతుంది. మీటింగ్ స్థలం అక్కడ నుంచి కప్పాడుకు వస్తున్నవారు, కప్పాడు నుంచి రాయకోడికి వస్తున్నవారు, రాయకోడి నుంచి కప్పాడుకు వెళ్తున్నవారు ఆ యొక్క మెయిన్ రోడ్ ప్రక్కనే ఆ యొక్క మీటింగ్ జరగబోతుంది. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.